నేను పార్ట్ 2 అన్నా కదా, ఇక పార్ట్ 2 వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే ఇప్పుడు మనకు అది పూజ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నైవేద్యం అయితే పెడుతుండు మన పూజారి గారు. చూడండి అది. ఇప్పుడు మనం అక్కడ ఏమేమంటే అన్నం ఉన్నది, మనకు రొట్టెలు, మన గారెలు ఉన్నాయి. వాటితోనైతే నైవేద్యం అయితే పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం ఎందుకంటే మన సాంప్రదాయ పద్ధతిలోని, మన సంస్కృతిలోని మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎందుకంటే తప్పకుండా మా వీడియోలన్నీ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన గోనస్ కులంలలో అయితే ప్రతి ఒక్క సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే బాగా పొడుగుగా ఉంటాయి కాబట్టి. కానీ సంప్రదాయానికి అయితే ఎందుకంటే మన వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే మనం ఇప్పుడు మన ఉన్న వాళ్ళకి మనం ఒకవేళ ఉండకపోయినా కానీ మన వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే ఇప్పుడు మనం యూత్ జనరేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మర్చిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి మర్చిపోయినప్పుడు మనం ఎందుకంటే మనకి ఇంపార్టెంట్గా ఉండాలంటే మనకు యూట్యూబ్ ద్వారానే ఉంటుంది. కాబట్టి మనం చూసుకొని అరే ఈ విధంగా ఉంటుంది, మనం దీని అయితే మిస్ అవుతున్నామని అనుకొని చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన పూజారి నైవేద్యం పెట్టిండు కదా. ఇప్పుడు అయితే మన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న కానీ, చిన్నమ్మలు కానీ, వాళ్ళు కానీ ఎవరైనా ఒక 5గురు అయితే నైవేద్యం అయితే కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నైవేద్యం పెడుతుండ్రు. మన వాళ్ళు అయితే పాటలు అయితే పాడుతుండ్రు. మన వాళ్ళ పాటలు ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఒక్కొక్క పాట ఏడిపించేటట్టు స్ట్రాంగ్గా పాడతారు ఫ్రెండ్స్. చూడండి నైవేద్యం పెట్టేసిండ్రు. ఇప్పుడు పిల్లగాని వాళ్ళ తల్లి అంటే చిన్నమ్మ, ఆమె ఇంకా నైవేద్యం పెడుతుంది. ప్రతి ఒక్కటి సంస్కృతి సంప్రదాయ పద్ధతిలోనే జరుపుకుంటారు. ఏదైనా కానీ ఇప్పుడు మనకు దేవుళ్ళు ఏది చేసినా కానీ సంస్కృతి సాంప్రదాయంతోనే చేస్తారు. ఇది మన పిల్లవాళ్ళ వదిన అన్నట్టు ఈమె నైవేద్యం పెడుతుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే పెట్టేయడం అయిపోయింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి 5గురు ఉంటారు కదా, 5గురికి ప్రతి ఒక్కళ్ళకి ఒకటి ఇస్తారు అన్నట్టు. చూడండి మన పూజారి ఇస్తాడు. మా భాషలో దేలకని అంటారు. ఐదుగురికి ప్రతి ఒక్కళ్ళకు అంటే మనకు ఎన్ని సగాలు ఉన్నాయో అందరికీ ఒక్కొక్కటి సగం తరపున ఒక్కరికి ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళకు మనం ఐదు సగాలకు సంబంధించింది వాళ్ళైతే 5గురికి ఇచ్చేస్తారు. ఒకరు వస్తున్నారు.
ఒక్క సగకి ఇచ్చేస్తారు. చూడండి ఇప్పుడైతే 5 చుట్టూ తిరగాలి. మన వాళ్ళైతే డోర్లో కొడుతుంది. 5 చుట్లు తిరిగి అది ఆరతి పట్టుకొని వెనుక ఉన్నారు. ఇది ఒక ఆరతి. ఇప్పుడు మనం 5 చుట్లు దాంట్లో దారం తిప్పినమాట 5 చుట్లు తిరిగి వాటిని మళ్ళీ మండపం దగ్గరికి తీసుకొని వెళ్తారు. ప్రతి ఒక్క వీడియో సాంప్రదాయం జరిగిన వీడియోస్ అన్ని నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది. తప్పకుండా మా కులమే ఛానల్ సాంప్రదాయం అయితే తప్పకుండా చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా సాంప్రదాయం గురించి చాలా బాగా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పండి. ఎందుకంటే తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే చూడండి. మన సాంప్రదాయం గురించి మేమైతే ఈ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా ఇప్పుడైతే 5 సార్లు చుట్టూ తిరిగిండ్రు. ఇప్పుడైతే మన వాళ్ళైతే బయలుదేరి అయితే మండపానికి అయితే వచ్చేస్తున్నారు. చూడండి అది మేనత్త ఉన్నది కదా, మేనత్తకి ఇప్పుడు అది ఒక చిన్న కుండ చేసిండు. అది పట్టుకొని వస్తుంది. ఆ గంప అయితే వేరే వాళ్ళు తీసుకున్నారు. ఆ గంప ఆమెకే, మన వేరే వాళ్ళకి ఎవరికి లేదు కాబట్టి, ఎందుకంటే అది కుండ తీసుకున్నది కాబట్టి వేరే వాళ్ళు తీసుకొస్తుండ్రు. మన వాళ్ళు అయితే ఆల్రెడీ మండపం దగ్గరికి అయితే వచ్చేసిండు. చూడండి ఆల్రెడీ మండపం ఇంట్లో ఎంట్రీ అవుతున్నారు. ఇది పెళ్లి మండపం. చూడండి ఈయనొక మాత్రం ఈయనకు చూడండి ఇప్పుడు అయితే కాలు కూడా కడుగుతున్నారు. మా సాంప్రదాయం పద్ధతి ఇలా జరుగుతుంటుంది. ఎందుకంటే తప్పకుండా మన వాళ్ళు కంపల్సరీ చూస్తారని అనుకుంటున్నాను. 5 ఉన్నారు కదా, 5 కంపల్సరీ కళ్ళ కడుగుతారు.